జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో శుక్లపక్షంలో పక్ష ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్న ఈ శుక్లపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి? ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితిలో ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాము. రవి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. ఈ పక్షం మొత్తం కూడా. మంగళ్ మేషరాశి మరియు వృషభ రాశిలో ఆయన సంచారం ఉంటుంది. అంటే మొదటి 2-3 రోజులు ఆయన సంచారం మేషరాశిలో ఉంటుంది. ఆ తర్వాత వృషభ రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. 21వ తారీఖు వృషభ రాశిలోకి ఆయన సంచారం మారుతుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం ఉంది. 23వ తారీఖు నుంచి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. గురు భగవానుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. దైత్య గురువైన అసుర గురువైన శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. కేతుదేవుడు సింహరాశిలో ఆయన స్థితి కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే రాహు భగవానుడు కుంభరాశిలో ఆయన యొక్క గమనం ఉంది. ఆఖరిదైన మీన రాశిలో శనేశ్వరుడి యొక్క సంచారము. ఇవి గోచారంలో గ్రహాలు ఈ రాశుల్లో స్థితిలో ఉన్నాయి. ఈ రాశుల్లో స్థితిలో ఉన్న గోచారంలో గ్రహ దేవతలు నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో, ఇవి ఇప్పుడు మనం తెలుసుకునేవి పక్ష ఫలితాలు. ఈ శుక్లపక్షం మొత్తానికి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహగమనాల ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాము. అయితే ఈ పక్షంలో ఉన్న విశేషాంశం ఏంటంటే 3 శుభగ్రహాలు కర్కాటక రాశిలో సంచారం చేయడం. ఈ పక్షం మొదటి నుంచి కూడా, అంటే 15వ తారీఖు నుంచి ఈ పక్షం మొత్తం కూడా గురు శుక్రులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉండడము. దానికి తోడు ఈ పక్షంలో 23వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా గురు శుక్రులతోటి కలిసి ఉండడము. ఇది ఒక విశేషాంశము. ఈ 3 గ్రహాలు, బుధుడు పాపులతో కూడితే పాపి, శుభులతో కూడితే శుభుడు అని చెప్పి పరాశర సంహిత చెప్తుంది. అందువల్ల 3 శుభగ్రహాలు కర్కాటక రాశి కాలపురుషుడు కుండలిలో, సహజ కాలపురుషుడు కుండలిలో చతుర్థ స్థానమైన కర్కాటక రాశి, అంటే మాతృస్థానం అని కూడా చెప్తున్న జ్యోతిష శాస్త్రము. ఈ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా మిగతా గ్రహ గమనాల్లో కూడా మనం పరిశీలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే మంగళ మరి మేష వృషభ రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. రవి మిథున రాశిలో సంచారం. మిగతా గ్రహ స్థితులను కూడా మనం అన్ని గ్రహాల యొక్క స్థితుల్ని బట్టి ఎలాంటి ఫలితాలు గోచర ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి ఉంటాయో చూద్దాము. ఇదేంటంటే కర్కాటక రాశిలో ఈ 3 గ్రహాలు స్థితిలో ఉండడం చాలా శుభత్వాన్ని సూచిస్తాయి. ఏ విషయాలు కామన్ గా శుభత్వాన్ని అన్ని రాశుల వాళ్ళకి కామన్ గా ఉండే పాయింట్ ఒక 2-3 ఉన్నాయి ఈ పక్షంలో. అవి చెప్పి విడివిడిగా మీ రాశి ప్రకారము ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా చూద్దాము. కామన్ గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏంటంటే గృహంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఒకవేళ మీ గృహంలో ఏమన్నా అలజడి ఇలాంటివి ఉన్నా కూడా అవి ఈ పక్షం వరకు మటుకు కమ్ డౌన్ అయ్యి, వీలైనంత వరకు ప్రశాంతత, మీ జన్మజాతకం బాగోకపోయినా అసలు అంతకు ముందు మీతో కంపేర్ చేస్తే ప్రశాంతత చూస్తారు. మీ జన్మజాతకం బాగా ఉంటే చాలా ప్రశాంతత చూస్తారు. చాలా అంటే చాలా ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి, ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటే అవన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి. గతంలో కొన్ని ప్రయత్నాలు చేసి ఆపేసి కొంతమంది నిర్మాణాలు సగంలో ఆపేస్తూ ఉంటారు ఏదో ఒక కారణాల రీత్యా, అవన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి. అలాగే గృహ నిర్మాణ పనులనే కాదు, ఏదైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా కూడా వాహనం కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొన్ని చిక్కులు వచ్చి ముందుకు సాగలేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పక్షంలో వీటన్నిటి నుంచి, ఈ కష్టాలన్నిటికీ తెరపడిపోతుంది. మీ పనులన్నీ, మీ ప్రయత్నాలన్నీ చక్కగా ముందుకు సాగుతాయి. మాతృ సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద కూడా చాలా అమోఘంగా ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సులు ద్వాదశ రాశుల మీద, ద్వాదశ లగ్నాల మీద, 27 నక్షత్రాల వాళ్ళకి చక్కగా ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి. దానికి ఒక కారణం ఏంటంటే సహజకాల పురుషుడు కుండలిలో చతుర్థ స్థానంలో 3 శుభగ్రహాల సంచారము అత్యంత శుభ ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, మనందరికీ కూడా అందించబోతుంది.
ఇంకా ఒక పసిపిల్ల కనుక తల్లి దగ్గర ఉంటే అన్ని టైం టు టైం అమ్మ చూసి పెడితే ఎంత చక్కగా తింటాం, ఆడుకోవడం, అంటే వాళ్ళకి ఇంకా వేరే పని ఏమి ఉండదు, ఎంత హ్యాపీగా ఉంటారు. అలాగా ఈ పక్షంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసికంగా అంత ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు మానసికంగా మనందరినీ ఊరడించే శుభ సమయము. మానసికంగా గత కొన్నాళ్ళుగా గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళకి ఏదో ఒక టెన్షన్, బాగా టెన్షన్ ఉంది, మామూలుగా కాదు. ఇంకా కొంతమందికి అయితే జాడించి కొట్టింది ఈ టెన్షన్. కొంతమందికి వాళ్ళ జాతక బలాబలాలను అనుసరించి అసలంటూ గోచారంలో ఉంది కాబట్టి కొంత టెన్షన్ పడ్డారు. అంటే అవుట్ ఆఫ్ 100% 30% అయితే టెన్షన్ పడ్డారు. ఇప్పుడు దాంట్లోంచి అందరూ ఏకకాలంలో ప్రశాంతతని పొందే టైం మొదలైంది. ఇప్పుడు ఉన్న ఈ పక్షంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఆధారంగా ఇది ఈ పక్షం వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది. మీ జన్మ జాతకం మరీ దీనికి సపోర్ట్ చేయకపోయినా అంతకు ముందుతో పోలిస్తే ప్రశాంతత అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆ అమ్మవారు మనందరికీ బ్లెస్ చేసే సమయము. ఈ సమయాన్ని మనందరం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేస్తే ఇది మనకి సద్వినియోగం అయ్యి మనకి అక్కడికి వస్తుందో అది పరిహారాల్లో భాగంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో మీకు అత్యంత అనుకూలమైన సమయము. కమ్యూనికేషన్స్ చాలా బాగా సాగుతాయి. ఎక్కువ ఫోన్లలో ఎంగేజ్ అయి ఉంటారు మీరు. అది కూడా మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి పెళ్ళి అయింది అనుకోండి, తల్లితో మాట్లాడడము, తోబుట్టువులతో మాట్లాడడం అన్నిటికంటే ఎక్కువగా ఇష్టంగా అనిపిస్తుంది. అలాగే మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళతోటి ఎక్కువ టైము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయగలుగుతారు. ఇప్పుడు సపోజ్ మీరు మీ హస్బెండ్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నారు, వారు వృత్తిరీత్యా ఆకుపడి మీతో ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు, ఇప్పుడు మీకు వారు సమయాన్ని బాగా కేటాయిస్తారు. అంటే అలాగని వాళ్ళు బిజీ అవ్వరని కాదు, వాళ్ళు బిజీగా ఉన్నా కూడా టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ సమయంలో. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అందరికీ కూడా మీకు మీ జీవిత భాగస్వామికి టైం మేనేజ్మెంట్ చాలా బాగా ఉండడం వల్ల, అలాగే మీ దంపతులు ఇరువురు మధ్య కూడా చాలా అన్యోన్యత ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. మీకు అనిపిస్తుంది ఇంతకు ముందు ఏదన్నా పొరపచ్చాలు ఉంటే అవన్నీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇదంతా టైంతో అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అన్ని మన మంచిగా జరిగాయి, ఇది జరగబట్టే ఇప్పుడు ఇలా ఉన్నాము, కళ్ళు తెచ్చుకున్నాం. ఒకవేళ అలా జరగకపోయి ఉంటే ఎలా ఉండదు. ఇలా అంటే మీకు ఏ పరిస్థితి జరిగిందో దాన్ని బట్టి మీరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్లోకి వచ్చేసేస్తారు. ఆ పరిస్థితులకి మీరు తల వంచకుండా దాన్నే రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. అది ఇప్పుడు మీరు బాగా ప్లే చేయగలుగుతారు. మీకు ఒక కష్టం వచ్చింది, అది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కావచ్చు, మీ జీవిత భాగస్వామి వల్ల కావచ్చు. కష్టం వచ్చింది అని ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోకుండా దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. ఆ కష్టం రాబట్టే స్ట్రాంగ్ అవుతున్నాము, ఆ కష్టం రాబట్టే ఇంకా మనము ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో తీసుకుంటారు. కష్టం వచ్చిందంటే పాపకర్మ నాశనం అయిపోయినట్టే కదా, అంటే మనం పుణ్య ఫలితాలను అందుకోవడానికి దగ్గరలో ఉన్నట్టే కదా. ఇలా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయ్యి ఈ పాజిటివ్ యాటిట్యూడ్ మీకు చాలా సంతృప్తిని అందజేస్తుంది. ఈ సమయంలో మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఎక్కువగా మీరు పార్టీలకి గెట్ టుగెదర్స్కి బాగా అటెండ్ అవుతారు. ఒకవేళ పార్టీలకి గెట్ టుగెదర్స్కి వెళ్ళకపోయినా మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఏదో ఒక చోటికి బయటికి వెళ్ళడము, బయట ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు ఈ పక్షంలో. అది కూడా అంటే ప్లెజెంట్గా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా తీసుకుంటారు. ఫుడ్ అయితే చాలా ఎక్కువ తీసుకుంటారు. మీకు ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. పెక్యులియర్ థింగ్ ఏంటంటే సహజంగా మనము ఏదన్నా అన్ని తినేస్తే వెయిట్ పుటాన్ అవుతూ ఉంటాము. బట్ ఇప్పుడు మటుకు ఆ పాయింట్ మీకు అప్లికేబిలిటీ ఉండదు. ప్రశాంతంగా మీకు కావాల్సిన తింటారు, బట్ వెరైటీగా వెయిట్ పుటాన్ అవ్వకుండా. దానికి కారణం ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం సైంటిఫికల్గా కూడా చూస్తే మనం టెన్షన్లో ఉంటే ఏవేవో మనకి హాని చేసే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, దానివల్ల కొంతమంది టెన్షన్లు ఎక్కువ తినేసి వెయిట్ పుటాన్ అయిపోతూ ఉంటారు. లేదా కొంతమంది ఏం తినకపోయినా కూడా లావ్ అవుతూ ఉంటారు. ఇదంతా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. అదెందుకు జరుగుతుంది? డిప్రెషన్ వల్ల జరుగుతుంది. ఇప్పుడు మీకు డిప్రెషన్ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటారు. సప్రెషన్ ఉంటుంది. ప్రశాంతంగా ఉండడం వల్ల మీరు తిన్నా కూడా బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు. కాబట్టి తిన్నది వంట పడుతుంది, జీర్ణం అవుతుంది.
అజీర్ణం అవ్వడం వల్ల మీకు ఎలాంటి హెల్త్ ట్రబుల్స్ కావచ్చు ఇలాంటివి ఉండవు. బట్ అయినా హెల్త్ విషయంలో ఎప్పుడైనా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం మనకి పడే ఫుడ్డే తీసుకోవాలి. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే టూ మచ్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కన్జ్యూమ్ చేస్తే జలుబు ఇలాంటివి చేస్తే కాబట్టి అలాంటివి కొంచెం చూసుకొని తినండి. బట్ అయినా ఇప్పుడు గురు భగవానుడు శుక్రాచార్యుల వారి మీ రాష్ట్రాధిపతి ఆయన అవ్వడం వల్ల వీళ్ళిద్దరు ఆశీస్సుల వల్ల మీకు ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. దానివల్ల మీకు ఇది ఓన్లీ ఇలాగా వెయిట్ పుట్టాన్ అవ్వడం ఇది కూడా ఉండదు. ఇది ఒక బిగ్ బ్లెస్సింగ్ అనే చెప్పాలి. అందరికి ఇలా దొరకదు కదా. ఈ పక్షంలో మీకు ఇలాంటి బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క ఫలితాలు. పరిహారం వచ్చేసేసి అమ్మవారి ఆరాధన. చతుర్థ స్థానం కాలపురుషుడు కుండలిలో బలంగా ఉండడం వల్ల మీరు లలిత అమ్మవారి ఆరాధన చేస్తారా, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తారా, లేదా సరస్వతి అమ్మవారి ఆరాధన చేస్తారా, ఏ అమ్మవారి ఆరాధన చేసినా మంచిదే. గ్రామదేవతల అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇది చాలా శుభ సమయము. ఏదైనా ఒక గ్రామదేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీకు కుదిరితే ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించుకోండి. చీర సమర్పించుకుంటారా, పసుపు కుంకాలు సమర్పించుకుంటారా, పూలు సమర్పించుకుంటారా, మీ శక్తి అనుసారం ఏది సమర్పించుకోగలిగితే అది సమర్పించుకోండి. లేదా మన మనసే అసలు మనం చేయాల్సిన ఇవన్నీ భగవంతుడు ఇచ్చిందే మళ్ళీ తిరిగి భగవంతుడికే సమర్పించా. కానీ మన మనసు మట్టుకు సమర్పించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనేక ఆలోచనలతో మన చుట్టూ ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఫ్యూచర్ గురించో, పాస్ట్ గురించో, బెంగోపు, ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూరిటీనో, లేదా ప్రజెంట్ గురించి ఆలోచన, ఇలా ఎప్పుడు మైండ్ మన మనసు ఆలోచనలతో సరెండర్ అయిపోయి ఉంటుంది, హైజాక్ అయిపోయి ఉంటుంది మన బ్రెయిన్ ఈ ఆలోచనలతో. ఈ ఆలోచనలు లేకుండా మనసుని నిష్కల్మషంగా అమ్మవారి దగ్గర పెడితే అదే నిజమైన పూజ, అదే నిజమైన భక్తి సమర్పణ. అలా చేయగలిగితే ఇంకా మంచిది. మీరు ఏవి కూడా ఇవ్వక్కర్లేదు. కానీ మొత్తం 1000% కాన్సన్ట్రేషన్ మనం చేసే దేవీ దేవతల మీదే పెట్టాలి. ఒక్క ఆలోచన కూడా మైండ్లో రాకుండా. అది పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఇలాగ మనకు తోచినవి ఆచారకాండను ఫాలో అవుతూ మనకి తోచిన సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పిస్తూ యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః అని మనసులో అమ్మవారిని ధ్యానించుకోవాలి. అమ్మవారు బుద్ధి రూపంలో మనకుండి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి సచ్చింతన సద్భావన ఇలాంటివన్నీ మనకి కలిగించి మనం సద్భావన ఎప్పుడు చేసామో అది ఆ సద్భావనే అమ్మవారి పూజ. సచ్చింతన ఎప్పుడైతే చేసామో అదే అమ్మవారి పూజ. మనం పూజా మందిరంలో చేసే పూజ అంతా ఒక ఎత్తు అయితే మన మనసుతో చింతించే చింతలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ పూజలుగా మనం పరిగణించాలి. అంటే ఉత్కృష్టమైన పూజలు ఇవన్నీ కూడా. అలా మన ఈ మాసం ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారికి దేవి అన్న నామంతో అమ్మవారిని మనం పిలిస్తే అమ్మవారి తొందరగా సంతృప్తి చెందుతారు. అందుకే మనం ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మనసులో మీరు ఏ పని చేస్తున్నా కూడా మనసులో అనుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చెప్తాను. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. దీంట్లో మీకు ఏ కామ్యం ఉంటే అది మీరు చేర్చుకోవచ్చు. ఉదాహరణకి మీకు సరస్వతి అమ్మవారి కటాక్షం కావాలి, విద్యల్లో బాగా రాణించాలి, లేదా జ్ఞాపక శక్తి ధారణా శక్తి అని అంటాం మనం సంస్కృతంలో. ధారణా శక్తి అంటే జ్ఞాపక శక్తి పెరగాలన్నా, మనం ఏదైనా సరే మంచి నిర్ణయాలు తెలివిగల నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా సబ్జెక్టు స్టడీ చేయాలన్నా అప్పుడు యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. విద్యాలక్ష్మి అనే ప్లేస్లో మీరు సరస్వతి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, లేదా శారదా రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, వాణి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మీకు ఏ కోరుకుంటుంది. లక్ష్మీ కటాక్షం కావాలంటే యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః.
యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితో నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితో నమస్తస్యై 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 నమో నమః. ఇలాగ ఒకవేళ మీకు కనుక పనులు చురుగ్గా చేయలేకపోతున్నారు, చాలా స్లోగా అవుతున్నాయి, పనులు ఏం ముందుకెళ్ళట్లేదు అంటే చైతన్య రూపేణ సంస్థితం అని పెట్టుకోండి. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యై 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 నమో నమః. ఇవేమీ వద్దు, మాకు అమ్మవారి పాద చింతన కావాలి, అమ్మవారే మాకు కావాలని అనుకున్నవారు యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః అని ఒకటి చివరిలో చేర్చుకోండి. దీనికి ముందు శ్లోకానికి తర్వాత ఇలా అమ్మవారిని పూజిస్తే సత్వగుణంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి సత్వ రజో తమో గుణాలు 3 ఉంటాయి, కానీ సత్వగుణంలో లక్ష్మీతత్వం ఎక్కువగా ఉంటుంది, లలిత పరాదేవత శక్తి ఎక్కువగా ఉంటుంది. సో సత్వరూపంలో కూడా అమ్మవారిని మనం ఆరాధించవచ్చు. అసలు దేవి 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 అంటూ ఉన్నామంటేనే మన అమ్మవారి వైపు జగదంబ, దేవి, పరమేశి ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. శ్రీమాత ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేసి మనందరం కూడా అమ్మవారి కృపకి తప్పకుండా పాత్రలు అవుతాము. అలా అవ్వాలని చెప్పి అందరి తరఫున జగదంబ పాదాలకి, రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి, నా ఆరాధ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి మనస్ఫూర్తిగా శరణు వేడుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.